నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నానండి. అంటే కాస్త జ్వరంగా ఉంది అని చెప్పాను కదా, ఇప్పుడైతే తగ్గిపోయింది. మెయిన్గా జలుబు అయింది. జలుబు గనుక అయ్యిందంటే కాలు చేతులు లాగటం, తల బరువు ఎక్కటం, జ్వరంగా ఉండటం ఇవన్నీ ఉంటాయి. అంతా సెట్ అయింది కానీ వాయిస్ మాత్రం కొంచెం మారిపోయింది. అది సెట్ అవ్వటానికి కాస్త టైం పడుతుంది. అమ్మ అయితే వచ్చిందనమాట. అందువల్ల కూడా కాస్త రిలీఫ్గా ఉంది నాకు. మర్దల్వి పెళ్లి పనులు ఉన్నాయి కదా, బాగానే నాగర్ కర్నూలుకి వెళ్ళటం రావటం జరుగుతుంది కానీ నా పనులు మాత్రం కుదరట్లేదు. కనీసం ముగ్గు తీసుకుందామన్నా వీలు పడట్లేదు. షాప్ దగ్గర అయితే ఏ కూరగాయలు కూడా లేవు, అందుకనే ఇంకా కందిపప్పు అయితే వేస్తున్నాను. ఈ పప్పు వచ్చేసి నాకు అంగన్వాడీలో ఇచ్చారు. ఈ పప్పు వాళ్ళకి ప్యాకెట్లలో అయితే వస్తుంది కాబట్టి మంచిగానే ఉంటది. మనకి ఇంకా గ్లాసులతో అయితే కొలిచి పెడతారు. ఏ కూరగాయలు లేనప్పుడు ఇంకా పప్పే దిక్కు. ఎక్కువ శాతం ఇంట్లో పప్పే ఉంటుంది. నిజానికి పప్పు తిని తిని అసలు బోర్ కొట్టేసింది. కానీ ఏమీ లేక ఇంకా ఇది చేయక తప్పదు. పచ్చడన్న చేసుకుందామంటే కనీసం టమాటాలు పచ్చికాయలు కూడా లేకుండా. ఈ రోజు అయితే కొంచెం షాపింగ్ ఉండే, నాగర్ కర్నూలుకి వెళ్దాం అనుకున్నాం కానీ వీలవుతుందో లేదో. నెక్స్ట్ డే అయితే ఇంకా పందిరేస్తారు కాబట్టి వెళ్తే ఆ రోజైనా వెళ్లాల్సి వస్తుంది. మాకేంటంటే గనక వెళ్తే గనక ఆటోలకు వెళ్ళాలి కరెక్ట్ 10కి వెళ్ళి, లేదంటే గనక ఇంకా ఎవరినో ఒకరిని బైక్ మీద దింపిరమ్మని అడగాలి. ఇంకా టైంకి ఎవరైనా ఇంటి దగ్గర ఉంటే గనక ఓకే దింపొస్తారు, కాకపోతే ఇంకా ఎవరు లేకుంటే గనక వీలు పడదు వెళ్ళటానికి. మా ఆయనేమో పెళ్లి కార్డ్స్ పంచడానికి అయితే వెళ్ళిండు. పప్పులో వేయటానికి కూడా ఇంట్లో 2 టమాటాలు ఉండే, ఇంకా అవే వేసేసిన. కుక్కర్లో పప్పు గనక వేసానంటే నీళ్లు సరిగ్గా పెట్టాలి, లేదంటే గనక ఇల్లు మొత్తం గందరగోళం అయిపోతుంది. ఇక్కడ విజిల్ కి పైన క్యాప్ లాగా ఉంటది కదా, పొంగినా సరే అక్కడే పొంగే విధంగా అదైతే పోయిందనమాట. ఇంకా 4 బొక్కల నుంచి 4 దిక్కులు అయితే పడుతుంది పొంగిందంటే గనక. మొన్న పెళ్లి కూతురు బ్లౌజులు మగ్గం వర్క్ కి ఇచ్చేటప్పుడు నాకు కూడా కుట్టించుకోవాలనిపించింది, కాకపోతే రేట్స్ చూసిన తర్వాత ఇంకా వద్దులే అనుకున్నాను. చూద్దాం పెళ్లి వరకు అవుతుందేమోనని నేనే ఒకటి వేద్దాం అనుకొని స్టార్ట్ అయితే చేసిన. మరి పెళ్లి వరకు అవుతుందో లేదో చూడాలి. పందిరి వేసేటప్పుడు అయితే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళకూడదంట, పందిరి వేసిన తర్వాత అయితే వెళ్ళొచ్చంట. నేను ముందుగానే వెళ్ళి మొత్తం వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ అమ్ముండి ఏమొద్దన్నది. ఇట్లా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నాయంటే గనక ఇంకా బాగా అలసిపోవాల్సిందే. పెళ్ళి చాలా ఫాస్ట్గా పెట్టుకున్నందువల్ల పనులు కూడా పాపం హడావిడిగా అయిపోయినాయి. ఇంకా పెళ్ళి వచ్చేసి కల్వకుర్తిలో ఫంక్షన్ హాల్లో అయితే ఉంటుంది. కొన్ని నావే బట్టలు అయితే కుట్టుకోవాలి, ఇంకా అందుకోసమని బయట అయితే ఒక 2-3 సార్లు మంచిగా ఊడ్చేసుకున్నాను. లేదంటే బట్టలు కట్ చేస్తుంటే మొత్తం దుమ్ము కూడా బట్టలకే పట్టేస్తుంది. నావే కాదు ఎవరివి బట్టలు కట్ చేసినా సరే ఫస్ట్ అయితే మొత్తం నీట్గా ఊడ్చుకొని ఆ తర్వాత అయితే బట్టలు కట్ చేస్తాను. ఇంట్లో పనులు అయితే తొందరగానే అయిపోయినాయి కానీ పాలు తాగేసరికి 10 అయ్యింది. కాళ్ళవి పట్టీలు ఉంటాయి కదా, అవైతే వేసి నేను కొత్తవి తీసుకుందాం అనుకున్నాను. పాతవి వేసి కొత్తవి తీసుకుంటే కొంచెం డబ్బులు అనేవి తక్కువ తాకుతాయి కదా, అట్లయితే తీసుకుందాం అనుకున్నాను కానీ పట్టీలు ఎక్కడ పెట్టినో మర్చిపోయినా. పట్టీలు ఒక 2 గంటల నుంచి వెతుకుతున్నానేమో కానీ ఇంతవరకు అసలు దొరకనే లేదు. ఏదైనా వస్తువును వెతికినప్పుడు దొరకకుండా ఉండటం ఫస్ట్ టైం. అసలు నాకు ఇంత మతిమరుపు ఉందా, అసలు ఎక్కడ పెట్టినా ఏంటి అసలు మైండ్లోకి రావట్లేదు ఎంత ఆలోచించినా. పాత పట్టీలు అయినా సరే సన్నగానే ఉంటాయి, 4 తులాలేమో ఉంటాయి. ఇప్పుడు తీసుకుందాం అనుకున్నవి కొంచెం కొత్త మోడల్స్ లో వస్తున్నాయి కదా, అవైతే డైలీ వేర్ కి కూడా యూజ్ చేసుకోవచ్చేమో, బాగున్నాయి తీసుకుందాం అనుకున్నా. పట్టీలు దొరికితే కనుక తీసుకుంటాను కొత్తవి, లేదంటే గనుక ఇంకా పట్టీలు దొరికాకే తీసుకుంటాను. మొన్న ఒకసారి పక్కూరికి వెళ్తుంటే ఒక 1 మంత్ అవుతుందేమో అంతే, ఇట్లా వీడియో తీసుకున్నాను పట్టీలు పెట్టుకుంటూ. ఇంటికి వచ్చిన తర్వాత తీసి ఎక్కడో పెట్టేశాను, ఇంకా గుర్తులేదు. దొరికితే బాగుండు, లేకుంటే కాళ్ళు మొండిగా అవుతాయేమో. ఇల్లు మొత్తం వెతికాను కానీ ఎక్కడ దొరకట్లేదు. అవి ఇప్పుడు దొరకవు, మనకు అవసరం లేని టైంకి వేరేది వెతుకుతుంటాం కదా, ఆ టైంలో ఇవి బయట. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇన్విజిబుల్ చైన్స్ అనేవి ట్రెండింగ్ లా ఉన్నాయి కదా, చూద్దాం ఎట్లుంటుందో అని నేను కూడా మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నా. చూడనికే బాగానే ఉంది కానీ వేసుకుంటే మాత్రం నాకు అంత లుక్ అనిపించలేదు. లక్ష్మీదేవి లాకెట్ అయితే వచ్చింది. మనం తీసుకున్నవి నగలేమో కానీ ఈ బాక్స్ లో అయితే భలే క్యూట్ గా బాగుంటాయి కదా, ఆ బాక్స్ ల కోసమన్నా కొనాలనిపిస్తుంది. వాటితో పాటు ఇవి మంగళసూత్ర చైన్స్ అయితే తీసుకున్నాను. అయితే 5 అయితే వచ్చినాయి అనమాట, సేమే కాకపోతే కొంచెం లాకెట్స్ వేరే ఉన్నాయి అంతే. నాతో ఒకే ఒక్కటి ఉండే, ఎక్కువగా దాన్నే వేసుకుంటుంటే అది కూడా బాగా వైట్ అయిపోయింది, అందుకోసం అని తీసుకున్నాను.
వీటికి నేను ప్రీపెయిడ్ చేసిన, అయితే అంత తొందరగా రాలేదన్నమాట. వస్తాయో లేదో, డబ్బులు వేస్ట్ అవుతాయేమో, అనవసరంగా ప్రీపెయిడ్ చేసిన కదా అనుకున్నా. రెండింటికి కలిపి 300 కూడా కాలేదు, కానీ అవైనా డబ్బులే కదా. ఇవైతే నాకు ఒక 20 డేస్కి వచ్చినాయి. మామూలుగా అయితే 1 వీక్కే వచ్చేస్తాయి, కాకపోతే ఇవి 20 డేస్ పట్టింది నాకు రావటానికి. ఈ చైన్ కాస్త పైకి ఉంటే బాగుండేదేమో అనిపించింది. బాగా కిందికి ఉంది కదా, చేసుకోవటానికి వస్తుందేమో, చిన్నగా చూడాలి. వేసుకున్నట్టే లేదు అసలు, ఒక లాకెట్ తప్ప ఇంకేం కనిపించట్లేదు అందులో. వస్తే గనక చిన్నగా చేసుకోవాలి, బాగుంటుందేమో చూడాలి. ఈ వర్క్ అయితే నేను నార్మల్ నీడిల్తో వేసుకున్నాను. అయితే నాకు శారీకి సెట్ అయ్యేటట్టుగా అనిపించలేదు అనమాట, అందుకే ఇంకా మధ్యలో వదిలేసిన. చూడటానికి బాగుంది, లుక్ కూడా బాగుంది, కాకపోతే శారీకి సెట్ అవ్వదేమో అనిపించింది. ఎల్లో కలర్ శారీ అయితే ఉంది, దాని పైనకి బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను, కానీ ఇప్పుడు పట్టట్లేదు అనమాట. ఒకే ఒకసారి కట్టుకున్నాను ఆ చీర. మా నాన్న అయితే కాశీ నుండి తీసుకొచ్చిండు, ఇంకా దానికైతే బ్లౌజ్ కుట్టుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా, చాలా బాగా వచ్చింది. అయితే నేను ట్రైప్యాడ్ తీసుకున్నాను కదా, క్వాలిటీ నచ్చలేదని రిటర్న్ పెట్టేశాను కదా, ఆ డబ్బులు వచ్చేసి మీషో అకౌంట్ లో అయితే పడ్డవి. ఇంకా అవి తీసుకోవడానికి రాదు కదా, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకోవాలి. అందుకోసమని నేను ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు 599 రూపీస్ అయితే పడింది. ఇది చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే బ్లౌజ్ మాత్రం అంతగా నచ్చలేదు. బార్డర్ ఇచ్చిన తర్వాత మధ్యలో ప్లేన్ ఇచ్చేస్తే బాగుంటుండే, కాకపోతే బార్డరు మధ్యలో మొత్తం కలిసిపోయేటట్టుగా ఇచ్చారు, అదొక్కటే నచ్చలేదు నాకు. ఇంకా మిగతా శారీ మాత్రం సూపర్. అసలు బక్కగున్న నేను ఈ శారీ కట్టుకుంటే గనక దుబ్బగా కనిపిస్తానే. బ్లౌజ్ కుట్టుకోవాలా వద్దా అన్న అయోమయంలో అయితే పడిపోయినా. ఇంకా మీరు చెప్పండి, శారీలో బ్లౌజ్ కుట్టుకుంటే బాగుంటుందా? ఈ శారీ అయితే తీసుకొని ఒక 2 ఇయర్స్ అవుతుంది. కుట్టుకుందామని కట్ చేసి పెట్టి కూడా చాలా డేస్ అవుతుంది, కానీ దీన్ని ముట్టిందే లేదు. సరే ఇప్పుడైనా కుట్టుకుందామని తీస్తే మొత్తం ముడతలు పడిపోయింది. ఇంకా ఎలాగైనా కష్టపడి కుట్టేసుకోవాలి. ప్రస్తుతం మ్యారేజ్ కోసం అయితే నేను బయట నుంచి ఒకే శారీ అయితే కొనుక్కున్నాను కదా, ఇంకా అందుకే ఇంట్లో ఉన్నాయే కుట్టుకోవాలి. దీనికి నేను బోట్ నెక్ పెట్టుకుందామని ప్రిన్స్ కట్ లో అయితే కట్ చేసుకున్నాను. ఐరన్ చేసి కుట్టే ఇంట్రెస్ట్ అయితే లేదు, అలాగే కష్టపడి కుట్టేసుకుంటా. ఈ కార్డు వచ్చేసి తమ్ముడు వాళ్ళది, అంటే పెళ్లి కొడుకు వాళ్ళది. చూడగానే నాకు భలే నచ్చింది, పైన హ్యాండ్స్ షేక్ హ్యాండ్ బాగుంది కదా. ఫస్ట్ ఈ కార్డ్ ని చూడగానే నా మైండ్ లో ఏమనిపించింది అంటే, దీంతో మంచి క్రాఫ్ట్ చేసుకోవచ్చు కదా అనిపించింది. లుక్ బాగుంది కదా అని వీడియో. మనకు ఏ ఫంక్షన్ కైనా సరే, పెళ్లికి కానీ వేరే ఇతర ఫంక్షన్స్ కి కానీ కార్డ్స్ గనక ఇచ్చారంటే, ఆ ఫంక్షన్స్ అయిపోయే వరకు కూడా ఆ కార్డ్స్ అయితే చింపొద్దు. ఇలాంటి టైంలో అయితే నాకు నేను పిసినార్దాన్ లాగానే కనిపిస్తాను. ప్రస్తుతం అయితే ఒంట్లో ఓపిక లేదు, కుట్టే ఇంట్రెస్ట్ లేదు, బయట ఇవ్వచ్చు, అయినా సరే ఇంకా నేనే కుట్టుకుంటున్నా. అదేంటో గానీ నాకు ఎంత హెల్త్ బాగాలేకపోయినా, నాకు ఎంత డల్ అనిపించినా సరే, నా బ్లౌజులు మాత్రం నాకు బయటికి అస్సలు ఇయ్యాలనిపించదు. నాకు వచ్చిన పనికి వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ డబ్బులు పెట్టాలనా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, నావి నేను కుట్టుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ నచ్చుతుంది. అందుకని ఇంతవరకు నేను బ్లౌజులు ఎప్పుడు బయటికి ఇవ్వలేదు. మా అక్క కుట్టినా నాకు నచ్చుతుంది, నేను కుట్టుకున్నా నాకు నచ్చుతుంది. మా అమ్మ కూడా కుడుతుంది, మా అమ్మతో అయితే కుట్టించుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇంకా వాళ్ళు కొంచెం కిందటి జనరేషన్ వాళ్ళు కదా, బ్యాక్ నెక్ చూస్తే గనక ఇంత పెద్దగానా, చిన్నగా పెట్టుకోవాలి అంటారు. చేతులు చూస్తే గనక ఇంత మొండిగానా, పెద్దగా పెట్టుకోవచ్చు కదా అంటారు. మనకేమో నచ్చదాయే. మా అమ్మ కుడుతుంది, కాకపోతే హ్యాండ్స్ నెక్ నాకు నచ్చినట్టుగా కాకుండా ఇంకా ఆమెకు నచ్చినట్టుగా పెట్టేస్తుంది. అందుకని నేనే కుట్టుకుంటా. కుట్టి పక్కన పెట్టానంటే అమ్మ హెమ్మింగ్ అయినా చేసిస్తుంది. బయటి వాళ్ళవి లేవు, నావే కదా. వచ్చిన పనికి బయట ఇచ్చి డబ్బులు పెట్టడం ఇష్టం లేక, ఇంకోటి వేరే వాళ్ళతో నాయి కుట్టించుకోవటం ఇష్టం లేక నావి నేనే కుట్టుకుంటా. మిషన్ కుట్టకుండా ఎంత దూరంగా ఉందాం అనుకుంటున్నానో కానీ అసలు వీలు పడట్లేదు. ఏదో ఒక రూపంలో అయితే కుట్టుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఫీవర్లో ఉన్నా, ఒంట్లో ఓపిక లేకపోయినా, కొన్ని పనులు అయితే చేసుకుంటాను కదా, ఆ టైంలో అయితే నాకు నేను అబ్బా నువ్వు సూపరే అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా ఈ టైంలో అయితే పడుకోవటం తప్ప నేను ఏది చేయలేను. అలాంటిది ఓపిక తెచ్చుకొని ఇలాంటి పనులు చేస్తున్నానంటే నాకు నేను గ్రేట్ చెప్పుకోవటంలో తప్పేం లేదు. మగ్గం వరకు నేను ఎంతో ఇష్టంతో అయితే నేర్చుకున్నాను. అంత ఫాస్ట్ కాదు, నేను స్లోగా వేస్తా. ఫస్ట్ బయట చూసినప్పుడు దీనికి ఇంత కాస్టా ఎందుకు అనిపించింది. నేర్చుకున్న తర్వాత మాత్రం వాళ్ళు కాస్ట్ చెప్పటంలో తప్పేం లేదనిపించింది. ఎందుకంటే అంతలా బ్యాక్ పెయిన్ వస్తుంది అసలు. నేనైతే ఒక 2 లైన్లు వేస్తాను, పడుకుంటాను, లేస్తాను, మళ్ళీ వేస్తాను, మళ్ళీ పడుకుంటాను, లేస్తాను. ఈ ప్రాసెస్ అయితే వాడతా. అయిపోయే వరకు కూర్చొని గనక వేసాను అనుకోండి, ఇంకా అంతే, నా పని ఫినిష్. నా వల్ల అయితే అట్లా అస్సలు కాదు. మా ఆయన అయితే కూర్చొని ఏమన్నా చేసుకునేవు తల్లి, బయట ఇస్తే అయిపోతుండే కదా అన్నాడు. బయట ఒకటి డిజైన్ చూసి అడిగితే
2500 చెప్పిరు. క్లాత్కి, స్టిచ్చింగ్కి, వర్క్కి అన్నిటికీ కలిపేసి. అన్ని డబ్బులు పెట్టడం అవసరమా? ఏదో వచ్చినా ఒక 2 లైన్లైనా నేనే వేసుకుంటలే అనుకొని ఇంకా నేనే క్లాత్ అయితే కొనుక్కొచ్చుకున్నా. మగ్గం వరకు చూస్తే హార్డ్ అనిపిస్తుంది, కానీ వేసిన తర్వాత అలవాటు అయిపోతే కనుక చాలా ఈజీ. నాకు ప్రాక్టీస్ లేదు కనుక నేను స్లోగా వేస్తా. ఒకవేళ బ్లౌజులు వేస్తూ ఉంటే కనుక ఫాస్ట్ అయిపోతుంది హ్యాండ్. ఒకరోజేమో నెక్ వేసుకున్నాను, ఇంకా నెక్స్ట్ డేనేమో హ్యాండ్స్ వేస్తున్నాను, ఇంకా నెక్స్ట్ డేనేమో ముందల భాగం ఒక్కటి వేసుకోవాలి. పెళ్లి వరకు అయిపోతుందనే అనుకుంటున్నా. మా వారు కార్డులు పంచడానికైతే వెళ్ళారు కదా, ఇంకా వచ్చేటప్పుడు బీట్రూట్, క్యారెట్ అయితే తీసుకొచ్చిర్రు. నాకు దోసకాయ తినాలంటే చాలా ఇష్టం, అదేనండి కీర. కొంచెం సాల్ట్ వేసుకొని తింటే బాగుంటది. ఆయన వచ్చేటప్పుడు నేను ఒక శారీ అయితే తీసుకున్నానని చెప్పాను కదా, నాగర్ కర్నూలులోనే వర్క్ వేయటానికైతే ఇచ్చొచ్చాను, ఎంబ్రాయిడరీ వర్క్ కి. నాకు కాస్ట్ ఎంత చెప్పిర్రంటే వర్క్ కి వచ్చేసి 800 అంట, క్లాత్ కి వచ్చేసి 200 అంట, కుట్టడానికేమో 350 అంట. ఇంకా మొత్తం కలిపి 1350 చెప్పేసరికి కుట్టడం ఏమొద్దు, నాకు వర్క్ వేసి ఇవ్వండి చాలని చెప్పేసి వచ్చాను. శారీలో వచ్చిన బ్లౌజ్ లో అయినా వేస్తారంట, ఇంకా వద్దులే అని చెప్పి పాటూరు పట్టులోనే వేయమని చెప్పిన. నేను బయట ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకోవటం ఫస్ట్ టైం, కానీ చూడటానికి మాత్రం లుక్ బాగుంది. నేనైతే హాఫ్ హ్యాండ్సే పెట్టమన్నాను, వాళ్ళు ఫుల్ కి వేసి ఇచ్చినట్టున్నారు. బక్కగున్న వాళ్ళకి ఫుల్ పెడితే నాకు అంతగా నచ్చదు. నేను కూడా కాస్త బక్కగానే ఉన్నా కదా, ఫుల్ హ్యాండ్స్ నాకు పెట్టుకోవాలనిపించదు. అందుకే మాక్సిమం అన్నిటికీ కూడా నేను హాఫ్ హ్యాండ్సే పెట్టుకుంటా. శారీ అయితే ఇట్లా మామూలుగానే తీసుకున్నా, ఇంకా ఎప్పుడు కట్టుకుంటానో కూడా తెలియదు. జస్ట్ తీసుకొని కుట్టుకొని అయితే పెట్టుకుంటాను. ఇంకా నేను ఈ రోజు వెళ్తానేమో నేనే తీసుకొచ్చుకుందాం అనుకున్నాను, ఇంకా నెక్స్ట్ డే వెళ్తాం కదా, కుట్టుకోవటానికి వీలు కాదనేసి మా ఆయనకైతే చెప్పిన. లైనింగ్స్ అయితే పిండేసి పెట్టుకున్నా. ఇంకా హ్యాండ్ అయితే కంప్లీట్ చేసిన. నా మైండ్ లో అసలు వేరే విధంగా ఉండే కుట్టుకోవాలి అనేది. నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి. అంతేకాకుండా బార్డర్ లేదు కదా, బాగుంటుందో లేదో అని హాఫ్ హ్యాండ్స్ కే వేసుకున్నాను. ఫుల్ వేసుకున్నా నాకు నచ్చదు, అందుకోసమని హాఫ్ హ్యాండ్స్ కే వేసుకున్నాను. ఇంకా కొంతమంది ఇప్పుడు ఎన్ని మంత్స్ అక్క అని అడిగారు కదా, ఇప్పుడైతే నాకు 4th మంత్. ఇంతకు ముందు కూడా మా ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ కి మా చిన్నోడు బొజ్జలో ఉండే 4th మంత్ ఉండే. అప్పుడు కూడా అందట్లో కలవకుండా, నీరసంగా, డాన్స్ లేకుండా చాలా డల్ గా ఉన్నా. ఇప్పుడు కూడా అలాగే అయిపోయింది పరిస్థితి. మా మరదలైతే నా మీద చాలా నమ్మకం పెట్టుకుంది, మా వదిన డాన్స్ చేస్తుంది నా పెళ్లిలో అని. ఎనర్జీ ఉంటే ఓకే, కానీ డల్గా అయిపోతే ఇంకా ఏం చేయలేం. మొత్తానికి సెకండ్ ట్రైమిస్టర్ లో అయితే అడుగు పెట్టేశాను. ఇంకా 3rd మంత్ లో ఉన్నట్టుగా అయితే ముందు ఉండదని అనుకుంటున్నాను. బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా వేసుకున్నాను. చూడటానికైతే నాకు బానే అనిపిస్తుంది. మరి బాగా వేసానో లేదో మీరే చెప్పాలి. ఎక్కువ టైం లేదు కదా అని నేను సింపుల్ వర్కే సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా స్టిచ్చింగ్ అది ఇది పని పెట్టుకుంటే గనక ఇంటి ముందు ఇలా ఉంటది. ఇప్పుడు బానే ఉంటది, కానీ మొత్తం సర్దేటప్పుడు ఉంటది అసలు. మిషన్ కుడదామని సైడ్ కి జరుపుకొని దారం పెడదామని ఇంకా కూర్చున్నాను, మోటార్ పెట్టేసి. ఇంకా అంతలోనే కరెంట్ పోయింది. కనీసం స్టార్ట్ కూడా చేయలేదు, దారం కూడా చుట్టలేదు, అప్పుడే కరెంట్ అయితే పోయింది. మన అదృష్టం ఎప్పుడు ఇలాగే ఉంటది. అర్జెంట్వి కుట్టేటివి ఉన్నవి అనుకున్నప్పుడే కరెంట్ పోతూ వస్తూ ఉంటది. కరెంట్ రాగానే ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకున్నాను కదా, ఆ బ్లౌజ్ అయితే కుట్టేసుకున్నాను. లుక్ అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజానికి నేను వేరే డిజైన్ చెప్పాను, వాళ్ళు వేరేది వేశారు, కానీ పర్లేదు ఇది కూడా బానే ఉందిలే అనిపించింది. అదైతే రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చింది. అదైతే ఇంకా బాగుండేదేమో. ఎందుకు వేరే వేశారో ఏంటో, కనీసం ఇంకా అడగలేదు. టైం లేదు కదా, ఏదో ఒకటి లేదు అన్నట్టు కుట్టేసుకున్నా. అదేంటో గానీ నాకు లైట్ పింక్ శారీస్ చూస్తే గనుక ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. పింక్ అంటే ఇష్టము, నాకు ఫేవరెట్ కలర్ అని కాదు, కానీ ఎందుకో నాకు బాగా నచ్చేస్తాయి ఆ కలర్. కట్టుకుంటే బాగుంటుంది కదా. ఇది కుట్టుకున్నానో లేదో ఇంకో బ్లౌజ్ కుట్టుకుందాం అనేసరికి మళ్ళీ కరెంట్ పోయింది. డైలీ కరెంట్ అసలు పోకుండా అలాగే ఉండేది, కానీ ఈ రోజు మాత్రం ఒకటే ఆటాడుతుంది అసలు. కరెంట్ ఊరికే పోతుంది. మా చిన్నోడికైతే బాగా నిద్ర వచ్చేస్తుంది. ఒక సైడ్ తింటూనే ఒక సైడ్ బాగా పొర్లుతున్నాడు. వాడికి నిద్ర వస్తే గనక ఇంతే నుసులుతూ పడుకుంటాడు. మంచం పైన ఉన్నాడు కదా, పక్కనే అమ్ముంది, మళ్ళీ పడతాడేమో అనుకోకండి. బ్లౌజ్ కుట్టడం అయితే అయిపోలేదు, కొంచెం కుట్టాను. కరెంటు పోయి చాలా సేపటికి వచ్చింది. ఇంకా కుట్టడం పక్కన పెట్టేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ముగ్గురు అయితే వడిబియ్యం పోసుకొచ్చిర్రు. ముగ్గురు ఒకేసారి పోసుకొచ్చిర్రు. ప్రస్తుతం అయితే 2 వండిర్రు అనమాట. ఇంకా 2 ఇంటికి వెళ్ళి తినాలి. ఇక్కడ తినేసి మళ్ళీ ఇంకో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా తినేసి ఇంటికి వెళ్ళాలి. నేను అంగన్వాడివి పాలు ఉండే కదా, వాటితో అయితే కలాకండ్ స్వీట్ చేసుకుందాం అనిపించింది, తినాలనిపించింది. కానీ 2 ఇండ్లలో తిని వచ్చేసరికి పొట్ట ఫుల్ అయిపోయింది అసలు. బ్లౌజ్ కంప్లీట్ చేసి పడుకుందాం కుట్టి అనుకున్నాను, కానీ ఎప్పుడో రాగానే నిద్రపోయింది. నెక్స్ట్ మా పెళ్లి సందడి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. లైక్ ఇవ్వటం మర్చిపోకండి ప్లీజ్.